అందరికీ శనార్థులు. మీ బిగ్ టీవీ నర్సయ్య తాత ఇవాళ మియాపూర్ గడ్డ మీద అడుగు పెట్టిండు. మియాపూర్ పక్కన ప్రేమ్ నగర్ బాలయ్య అనే పాపం ఒక పెద్ద మనిషి అన్యారంగా మ్యానువోల్లో రోడ్డు పక్క పొంటి ఉంటాయి కదా మ్యానువోళ్ళు, ఆ మ్యానువోల్లో వాడి ఉచ్చతార్థంగా పానం పోయే కాడికి వచ్చింది కథ. ఇంతవరకు కూడా ఆయన జాడ లేదు, పత్త లేదు. మరి ఇక్కడ స్థానికుడు ఒక పెద్ద మనిషి ఉన్నాడు. అసలు ఏంది మరి, అసలు ఏం జరుగుతుంది, ఎందుకని ఆ మ్యానువోల్ తెచ్చిపెట్టిర్రు, ఎట్టడ సంగతి అనేది ఒక పెద్ద మనిషిని అడుగుదాం. అసలు ఏం జరిగింది పెద్ద మనిషి పాపం, ఎన్నాళ్ళాయే మరి ఈ రోడ్డుకు అడ్డం పెట్టిరు, అలా ఏం మరమ్మతు చేస్తున్నారు, ఎన్ని రోజులాయే ఈ మరమ్మతు ఏవై? ఇక్కడ ఇది ఒక వన్ వే సిగ్నల్. ఇటు అల్విన్ కాలనీ, బిహెచ్ఎల్, చందానగర్ నుంచి హైటెక్ సిటీకి, అటు నుంచి ఇటు జనప్యాక్కి పోయేటటువంటి కోడల్ రోడ్డు. ఇది రైల్వే అండ్ అండర్ ఓవర్ బ్రిడ్జి ఉంది కాబట్టి సిగ్నల్ పెట్టి వన్ వే కింద చేశారు. ఇది చుట్టూరు ఉన్నటువంటి ఒక 15-16 కాలనీలు జాయింట్ యాక్షన్గా తయారయ్యి ఎమ్మెల్యే గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, జోనల్ కమిషనరేట్కి రిప్రజెంట్ చేస్తే ఇది ఒక 70 లక్షలు పెట్టి శాంక్షన్ చేయించారు. నిన్న అనుకోకుండా పెద్ద వర్షం మూలన నడుము లోతులో ఇటు నుంచి మైహోం మంగళ నుంచి తర్వాత మసీద్ బండ వైపు నుంచి వచ్చేటటువంటి డ్రైనేజ్ మురికంతా కూడాను ఓవర్ఫ్లో అవుద్ది. ఇది కానీ లేకపోతే వెళ్ళిపోయి ఉండేది. ఈ కాలంలో చేయాల్సింది మీకు తెలుసు, నాకు తెలుసు, అందరికీ తెలుసు. ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏంటంటే మనం ఒక అపార్ట్మెంట్ కట్టుకున్నప్పుడు ఒక వాచ్మెన్ పెడతాం మనం. ఈ రోజులలో మనకు ఐరన్ అవి ఉన్నాయి షెల్టర్లు. ఒక షెల్టర్ పెట్టి ఒక మనిషిని పెట్టినా, సీసీ కెమెరాని పెట్టినా కోట్లలో పని, లక్షల పని ఇది. అవునా? మనం 10 లక్షలు ఒక ఇల్లు కడితేనే ఒక మనిషిని వాచ్మెన్ పెడతాం. మనం ఒక మనిషిని పెడితే అయిపోతుండే కదా. ఎవరైనా వస్తే కూడా రాకు అంటే ఒక మనిషి సెక్యూరిటీగా ఉన్నప్పుడు ఎవరికైనా భయం ఉంటుంది, ఎవరు రారు. పబ్లిక్ కూడా ఎట్లా అలవాటు అయినరా అని అంటే, అయ్యా ఇక్కడ జరుగుతుందని అంటే నాకేం కాదు, నేను వెళ్తాను, మీరు చెప్తే నేను వినే పొజిషన్లో లేదు. కానిస్టేబుల్ ఇక్కడ నుండి కానిస్టేబుల్ చెప్తే కూడా కానిస్టేబుల్ని ధిక్కరించే ఇక్కడ ఇదే ప్లేస్లో రోజు ఉదయం నుంచి సాయంత్రం ట్రాఫిక్ టైంలో అంత ఆర్గ్యుమెంటే. కొంచెం ఆగండి బాబు అని చెప్పేస్తే సిగ్నల్ ప్రకారం ఒక కానిస్టేబుల్ చెప్పినప్పుడు ఆగాలి కదా. వీళ్ళు ఎందుకు ఆర్గ్యుమెంట్ చేస్తారు? మనం పబ్లిక్ మార్పు పబ్లిక్లో రానంత వరకు ఆయన కావలి పెట్టేం లేదు, కానిస్టేబుల్ పెట్టినా ఏం కాదు. ఈయన వర్షాకాలంలో పెట్టినా, ఎండాకాలంలో పెట్టినా, ఎండాకాలంలో ఇంకో రూపంలో ప్రమాదం జరగవచ్చు, ఈ రూపంలో జరగకపోవచ్చు, ఇంకో రూపంలో జరగవచ్చు. గొయ్యిలో పడిపోవచ్చు, వాటర్ లేదు, గొయ్యిలో పడి దెబ్బ తగలవచ్చు. సమస్యలు అట్లా అది కాదు. మనిషిని పెట్టాలి, ముందు మనలో మార్పుని నేను చేసిన దానికే ఏంటి. అంతనాడు లేదు, ఇంతనాడు లేదు, సంతనాడు పెట్టింది ముందంత కోపు అన్నట్టు మియాపూరు, వైశాలి నగర్ మ్యానువోల్లో ఓ మనిషి వాటి కొట్టుకపోయినాక జిహెచ్ఎంసీ అధికారులకు గిప్పుడు మేలుగా పుట్టింది ఆడనోళ్ళ. పాపం ఈ ఎండాకాలం మొత్తం మొద్దు నిద్రపోయి ఆనకాలంలో మరమ్మత్తు పనులకు కొబ్బరికాయ కొట్టి ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నారు ఆడనోళ్ళ. ఇలా కడుపు సాలకుండా మంది ప్రాణాలు పోతే మాకేం రండి అన్నట్టుగా ఉన్న ఈ జిహెచ్ఎంసీ అధికారిని బిగ్ టీవీ పలకరిస్తే నోరు మెదిపితే అంత ఒట్టుల్లా. అగో చూస్తురా ఎట్లా వాడిపోతుందో తల్లి. అందరి కాళ్ళు మొక్కినా అత్తగారింటికి పోక తప్పదు అన్నట్టు బిగ్ టీవీకి సమాధానం చెప్పక తప్పట్టు లేదని పైన కట్టిందుల్లా ఇంటితోకు ఈ రావసాకని తల్లి బలి తీసుకున్నారని అంటారు పబ్లిక్. ఏమంటావు దీని మీద మేడం? ఇది కథ చెప్పరు, అధికారులు చెప్పరు మేడం, చెప్పరు. న్యాయం ఏడ ఉంది? ధర్మానికి ఉచ్చు, న్యాయానికి ఉరి. చూస్తురా అధికారుల పనితనం ఎంత ముద్దుగుందో. మరి ఎవరిని బదనాం చేద్దాం అనుకుంటున్నారో ఈ అధికారులు. పానం బలైపోయింది కానమ్మా అంటే నేను చెప్పడానికి కూడా పోతుంది తల్లి. గిట్ల ఉంది లోకం మీద. సరే ఆడ మనిషి తప్ప, వాళ్ళది తప్ప, కాంట్రాక్టర్ తప్ప, లేకపోతే ఆ మనిషి అక్కడ చీకట్లో ఎందుకు పోవాల్సి వచ్చింది అనేది అది తప్ప, ఏదో ఒకటి చెప్పాలి కదా. మళ్ళీ ఏమన్నా అంటే ఈ అధికారులకు ముక్కు మీద కోపాలు, జీతాలేమో లక్షల కొద్దిగా కావాలి. గిట్లాంటివి ఏమన్నా ఏం జరిగింది తల్లి అంటే చెప్పకుండా పోతుంది. చూసారు కదా మీదే. అధికారులు ఎండాకాలంలో చేయాల్సిన పని వానకాలంలో మొదలుపెట్టారు కాబట్టి ఈ రాద్ధాంతం, ఈ ఉద్దారకం జరిగిందనేది బిగ్ టీవీ గుర్తు చేస్తున్నది. ఇలా న్యాయంగా ఇలా 100 కోట్లు పెట్టినా రాని ఒక ప్రాణం, నిండు ప్రాణం బలైపోయింది. దానికి ఎవరు బాధ్యులు? కాంట్రాక్టర్ ఆదుకుంటారా ఆ కుటుంబాన్ని? అధికారులు ఆదుకుంటారా? ఎవరు ఆదుకుంటారా ఆ కుటుంబాన్ని అనేది బిగ్ టీవీ ప్రశ్నిస్తుంది. ఇప్పటికైనా ఎక్కడనైనా
అధికారులు మొద్దు నిద్రపోతే బిగ్ టీవీ ఊకోదు. ఎవరికి సలాం కొట్టేలేదు, ఎవరికి గులాంగిరి చేసేలేదు. ఉన్నది ఉన్నట్టు నిజాలను నిర్భయంగా చెప్తుంది బిగ్ టీవీ.